ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా చెప్పుకుంటే గోదావరి జిల్లాలకు రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకోవచ్చు. ఈ గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా, ఈ జిల్లా పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది భీమవరం నియోజకవర్గం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నా సరే ఈ రోజున సపరేట్గా ఏర్పడిన నూతన జిల్లా అయినప్పటికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం చెందిన వ్యక్తులే రాజకీయ చక్రాలు తిప్పారు. అధ్యక్షులుగా కానీ, లేకపోతే ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలుగా కానీ, రాజ్యసభ సభ్యులుగా కూడా భీమవరం చెందిన ప్రాంత వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రంలో నువ్వా నేనంటూ ఎవరికాళ్ళు పోటీ పడుతున్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ముందుకు సాగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఆ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా ఒంటరిగానే పోటీ చేసింది. మిగతాపోతే 2014 తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉనికి లేకుండా పోయింది. అయితే ఇటీవల కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత మరలా ఆ పార్టీలో కూడా నూతన ఉత్తేజం అంటూ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా ఉండి భీమవరం, పాలకొల్లు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నాటి నుంచి నేటి వరకు చూసుకుంటే భీమవరం నియోజకవర్గంలో 2 సార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. తర్వాత అంతా కూడా తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందుతూ వచ్చారు. భీమవరంలో ఏ పార్టీ అయితే విజయం సాధిస్తుందో రాష్ట్రంలో ఆ పార్టీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగింది అదే జరిగింది. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా గతంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పులపర్తి రామాంజనేయులు గారు, రంజిబాబు గారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన పాత వ్యక్తే గంధి శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారు. వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న ఈ పోరులో చాలా రసవత్తరంగా ఉంది. గెలుపు ఓటములు ఎవరిని వరిస్తాయి? తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలయిక వల్ల అంజిబాబు గారు విజయం సాధిస్తారా? ఇటువంటి అంశాలపై మనతో నేడు చర్చించడానికి తెలుగుదేశం పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి సుబ్రహ్మణ్యరాజు గారు. సుబ్రహ్మణ్యరాజు గారు, భీమవరం నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట. అటువంటిది మొన్న 2019లో పవన్ కళ్యాణ్ గారు సైతం పోటీ చేసి ఈ నియోజకవర్గంలో ఓటమి చెందారు. మరలా ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళని కాదంటూ జనసేన పార్టీ కేటాయించారు. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి గతంలో మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పులపర్తి రామాంజనేయులు గారు, రంజిబాబు గారు ప్రస్తుతం జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన ఉమ్మడి మీ కూటమి అభ్యర్థి, జనసేన అభ్యర్థి రంజిబాబు గారు విజయం సాధిస్తారని భావిస్తున్నారా? లేకపోతే మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గంధి శ్రీనివాస్ గారు విజయం సాధిస్తారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి సార్? 3 పార్టీలు విడివిడిగా పోటీ చేశారు, ఎవరికి వారే పోటీ చేశారు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కొంత మా చంద్రబాబు నాయుడు గారే సపోర్ట్గా ఉండి కనీసం భీమవరం క్యాన్వాసింగ్ కూడా రాలేదు. ఒక పార్టీ స్థాపించిన నాయకుడు ఆ ఏరియాలో పోటీ చేస్తున్నారని ఇక్కడికి రాకపోవటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈసారి అయితే పొత్తు కుదుర్చుకున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఈసారి విజయం తథ్యం. ఎలాగంటే 3 పార్టీలు కలవకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ వన్ సైడ్ కానీ గల కెపాసిటీ ఉన్నా కానీ, అలాగే అంజిబాబు గారు జనసేనలో జాయిన్ అవటం, వారు సీటు తెచ్చుకోవడం జరిగింది. తప్పకుండా అతి సౌమ్యుడు, వివాదరహితుడైన అంజిబాబు గారికి అఖండ మెజార్టీతో నెగ్గటం ఖాయం. సుబ్రహ్మణ్యరాజు గారు, భీమవరం నియోజకవర్గానికేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఇక్కడ భీమవరానికి సంబంధించి రాజ్యసభ సభ్యులు ఉన్నారు, లేకపోతే జిల్లా అధ్యక్షులు ఉన్నారు. అన్ని పగడ్బందీగా ఉన్నటువంటి ఈ భీమవరం నియోజకవర్గాన్ని తీసుకెళ్లి జనసేనకి ఇవ్వడం పట్ల తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల్లోనూ ఒక వేదనకు గురయ్యారు. అది అవునంటారా కాదంటారా? ఇప్పుడు మా అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది మేము సరసాగా వహిస్తాం. అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతారామలక్ష్మి గారు మాకు అన్ని విధాల తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తోడ్పడ్డారు. ఇక్కడ స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. ఆయన విజయం ఎప్పుడో ఖాయమైపోయింది. అలాగే ఇక్కడ ఏ సీట్ ఎవరికన్నది కాదు మాకు ముఖ్యం. ఉమ్మడి అభ్యర్థిగా జనసేన అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. ఆయన విజయానికి మేము అంతా శాయశక్తిలో కృషి చేస్తాం. అంజిబాబు గారి విజయం తథ్యం. సుబ్రహ్మణ్యరాజు గారు, అయితే తెలుగుదేశం పార్టీలలో కొంత అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు తోట సీతారామలక్ష్మి గారికి కానీ, లేకపోతే ఆవిడ కుమారుడు
జగదీష్ గారికి కానీ లేకపోతే వస్తుందని ఆశించారు. వీళ్ళిద్దరికీ కాకుండా ఇంకా కొంతమంది ఆశావాహులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కాకుండా అంజిబాబు గారి వైపు సీట్ వెళ్ళడం పట్ల తెలుగుదేశం కార్యకర్తల్లోనూ లేకపోతే అభిమానుల్లోనూ కొంత నిరాశ అయితే ఉంది. అంటే జనసేన కన్నా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ పట్టుంది. అటువంటి ఈ ప్లేస్లో ఆ పార్టీకి ఇవ్వడం పట్ల మీ ఉద్దేశం ఏంటంటారు? మన పని గారు, మీరు ఎన్నిసార్లు అడిగినా మేము ఇదే చెప్తాం. మా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అదే మేము శిరసా వహిస్తాం. ఎందుకంటే పొత్తులో భాగంగా అంజిబాబు గారికి ఇచ్చాం. మేము అఖండ మెజార్టీతో అంజిబాబు గారిని గెలిపించుకుంటాం. మా సీతామహాలక్ష్మి గారి ఆదేశాలు కూడా అవే. మా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ఇదే భావంతో ఉన్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలను తూచి తప్పకుండా పాటిందాం. అంజిబాబు గారి విజయానికి గట్టిగా కృషి చేస్తామని మరొకసారి చెబుతున్నాం. మీకు సుబ్రహ్మణ్య గారు, మీరు సూటిగా సమాధానం చెప్పండి. భీమవరం టికెట్ సీతారామలక్ష్మి గారికి గానే లేకపోతే ఆవిడ కుమారుడు జగదీష్ బాబు గారికి వస్తాదని ఆశించారు. అయితే ఇప్పుడు రాకపోవడం వల్ల నిజంగా ఆవిడ అభిమానులు, సీతారామకృష్ణ గారి అభిమానుల్లో కొంత నిరాశ అయితే ఉంది. అది అవునంటారు కాదంటారా? లేకపోతే సీతారామకృష్ణ గారు కూడా కొంత ఇదిగా ఉంది, కారణం ఏంటంటారు? సీతామహాలక్ష్మి గారు ఆశించలేదండి. ఒకవేళ అధిష్టానం ఆవిడని మీరే చేయాలంటే అప్పుడు ఆలోచించేయడం నాకు తెలియదు. ఎలా అంటే సీతామహాలక్ష్మి గారు కానివ్వండి, వాళ్ళ అబ్బాయి కానివ్వండి, ఇప్పుడు టికెట్ మీద ఆశ లేదు. ఆల్రెడీ ఆవిడ రాజ్యసభ చేసి ఉన్నారు. ఒక కమిట్మెంట్ తో ఉన్న నాయకురాలు. చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది ఒక కమిట్మెంట్ తోటి పనిచేసే మా ఆవిడ మంచి నాయకురాలు ఆవిడ. సుబ్రహ్మణ్య గారు, పార్లమెంట్గా చూసుకుంటే మనం తెలుగుదేశం పార్టీని జనసేన కాదని భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ నుంచి నిన్నటి వరకు అంటే చంద్రబాబు నాయుడు గారును జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద ఉండగా తాడేపల్లిగూడెంలో రఘురామకృష్ణ గారు నేనే ఉమ్మడి అభ్యర్థిని అంటూ ప్రకటించుకున్నారు. అయితే నేడు ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు అయినటువంటి వర్మ గారికి ఇవ్వడం జరిగింది. దీని వెనుక రఘురామరాజు గారు అలకబూని ఈ రోజు కాకపోతే రేపైనా సరే నేనే పోటీ చేస్తాను అంటూ కూడా ఆయన ఇచ్చేస్తున్నారు. ఒకవేళ అధిష్టానం ఒప్పుకోకపోతే భవిష్యత్తులో ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాను అని ఆయన చెప్పకపోయినా ఇండిపెండెంట్గానే ఆయన చెప్పలేదు. కానీ మిగతా అందరూ కూడా ఆయన అభిమానులు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారో అని ప్రచారం అయితే జరుగుతుంది. దీని వెనుక కారణాలు ఏంటంటారు? ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వర్మ గారు గెలవడానికి అవకాశం ఉందంటారా? లేకపోతే రఘురామకృష్ణ గారికి సీట్ వస్తుందని మీరు భావిస్తున్నారా? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పెద్దలందరూ, 3 పార్టీల పెద్దలందరూ కలిసి కూర్చుని ఒక అభ్యర్థిని సూచించడం జరిగింది పార్లమెంటరీ నియోజకవర్గానికి. అది రఘురామకృష్ణరాజు గారా, శ్రీనివాసవరం గారా, ఇంకొకరు అన్నది కాదు. పెద్దలు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయానికి కట్టుబడి మా కార్యకర్తలందరూ, నాయకులందరూ పనిచేసి వారి విజయాన్ని కృషి చేయటమే మా లక్ష్యం. సుబ్రహ్మణ్యరాజు గారు, ప్రధానంగా మనం చూసుకుంటుంటే రఘురామకృష్ణరాజు గారు తనకే సీట్ వస్తుందని ఆశించారు. తర్వాత ఇప్పుడు రాలేదు. ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తానన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? రామకృష్ణరాజు గారు వారు నామినేషన్ వేసే వరకు కూడా ఎవరు అభ్యర్థి అన్నది లాస్ట్ వరకు మాకు తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉమ్మడి అభ్యర్థిగా శ్రీనివాసవరం గారు అయితే ఉన్నారు, వారికే మేము చేస్తున్నాం. నామినేషన్ వేసిన టైంకి రఘురామకృష్ణరాజు గారు కనుక వస్తే వారికి కూడా మా శాయశక్తిలో కృషి చేస్తాం విజయానికి. రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్ పార్టీలో నెగ్గి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నప్పటికీ ఆ రాక్షస ప్రభుత్వం మీద ఆయన తిరుగుబావుట ఎగరేశారు. చేసి అకృత్యాలు చూడలేక, వాళ్ళు చేసే ఆ రాక్షస ప్రభుత్వం చేసే పనులు చూడలేక ఒంటరి పోరాటం చేశారు మనం చెప్పుకోవాలండి. అలాగే వారు మరలా ఈ టికెట్ ఉమ్మడి అభ్యర్థిగా ఆశించడం జరిగింది. తప్పకుండా ఆయన కనుక మరలా తెచ్చుకుంటే ఉమ్మడి అభ్యర్థిగా ఆయన కృషికి మేము తప్పకుండా కృషి చేస్తామని చెప్పి. సుబ్రహ్మణ్యరావు గారు, ప్రస్తుతం అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, ఎమ్మెల్యే గన్సీన్ గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ అని, లేకపోతే ఇంకోటని, లేకపోతే అమ్మఒడి అని, విద్యా దీవెన, విద్యా వసతి, ఇలాగా అనేక పథకాలు ప్రవేశపెట్టారు. పేదలకు ఎండ్ల స్థలాలు. ఎందుకంటే ఈ అంజిబాబు గారు గతంలో కూడా తెలుగుదేశం పార్టీలపై ఎమ్మెల్యేగా పనిచేశారు. అంటే అంజిబాబు గారి కన్నా ముందు పనిచేసినటువంటి గన్ శ్రీనివాస్ గారు మంచినీళ్ళ చెరువు కోసం చెరువులు స్థలాలు, పొలాలు కొన్నారు, ఇళ్ల స్థలాల కోసం పొలాలు కొన్నారు. అవన్నీ కూడా కొన్నది గన్ శ్రీనివాస్ గారు. గతంలో గన్ శ్రీనివాస్ గారు హాయంలో 5 సంవత్సరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఈ రోజున తర్వాత అంజిబాబు గారు 10 సంవత్సరాలు కంటిన్యూగా చేసినప్పటికీ కూడా ఎవరికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఇల్లు కట్టించివ్వలేదు. టిడ్కో గృహాలు కట్టినప్పటికీ కూడా అది లబ్ధిదారులకు అందజేయలేకపోయారు. మళ్ళా ఈ రోజున వచ్చి గన్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే చేసిన తర్వాత ఇళ్ల స్థలాలని అయ్యని మీరు కట్టిన టిడ్కో గృహాలు కూడా అందజేయడం జరిగింది. ఈ తరుణంలో అంటే ప్రజలంతా కూడా మాకు గతంలో ఇల్లు ఇచ్చారు, తినడానికి బియ్యం ఇస్తున్నారు, ఉండటానికి ఇల్లు ఇస్తున్నారు, లేకపోతే ఇంకోటి చేస్తున్నారు అంటూ వాళ్ళకే వైఎస్ఆర్సీపీకి ఓట్లేసేస్తారు అని
వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. మీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వాళ్ళేమో అంజిబాబు గారి విజయం ఖాయం, అంటే మీ ముగ్గురు కలయిక వల్ల అంజిబాబు గారి విజయం ఖాయం అంటున్నారు. దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి, అసలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? విద్యా దీవెన వైఎస్ఆర్ పార్టీ ఏదైతే సంక్షేమాలు ఇచ్చానంటుందో అవి పూర్తిగా అబద్ధం అండి. చేరింది కొంత, ఒక 20% వరకు ఇచ్చారు, కానీ అదంతా వాళ్ళు చెప్పుకోవడం వరకే సరిపోయిందండి. ఆ వంక ఈ వంక పెట్టి తీసేయటం జరిగింది. అలాగే అంజిబాబు గారు ఏమీ ఇవ్వలేదు అంటాం సరికాదు. ఎందుకంటే సంక్షేమానికి పెట్టింది పేరే తెలుగుదేశం పార్టీ. కిలో ₹2 ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు కిలో ₹2 బియ్యం అవునండి. కారణం మున్సిపల్ కర్ణాల వ్యవస్థలను రద్దు చేసి మండల ఏర్పాట్లు చేసింది కానివ్వండి, పేద ప్రజలకు సంక్షేమాలు ఇవ్వటం కానివ్వండి, అలాగే బీసీలు, ఎస్సీ, ఎస్టీలకి సపరేట్ కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకి ఇంతని ఓటా తీయటం కానివ్వండి, అలాగే మహిళలకి 20% రిజర్వేషన్ కల్పించింది కూడా అన్న ఎన్టీ రామారావు గారు. అదే బాటలో దాన్నే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు 35% రిజర్వేషన్ కూడా కల్పించారు. ఆయన ఆయామంలో ఎమ్మెల్యేగా చేసిన మా అంజిబాబు గారు 9,500 టిట్కో ఇల్లు తెచ్చి పూర్తి చేసి వాటిని అన్నిటిని పంచిపెట్టి టైంలో ఎలక్షన్స్ రావటం, ఆయన పరాజయం పొందటం జరిగింది. దానికి ఈ ప్రభుత్వం వచ్చాక, ఎమ్మెల్యే గంధసేని గారు వచ్చాక టిట్కో ఇళ్ళకి రంగులైతే మార్చుకున్నారు తప్ప ఎవరికి కూడా అందవలేని పరిస్థితి 5 సంవత్సరాల్లో కూడా కంప్లీట్ అయిపోయిన ఇల్లుల్ని. ఆ ఇల్లులు ఇచ్చింది ఎంతమంది కానీ ఏదో నామకే వస్తే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయని ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారు? 9,500 ఇళ్ళకి 2,000, ఇంచుమించు 2,000 ఇల్లు వరకు ఇవ్వటం జరిగింది. అలాగే ఎక్కడో ఊరి చివర సెంటు భూమి అని చెప్పారు, అందులో నడకదారి లేదు, వెళ్దామని కనీస వసతులు లేకుండా అక్కడ 1 సెంటు భూమి ఇచ్చారు. అది ఎంతవరకు ఖాయం మీరు ఆలోచించుకోండి. అలాగే తప్పకుండా ఈసారి అంజిబాబు గారు ఇటువంటివన్నీ రాగానే టిట్కో ఇల్లు పూర్తి చేస్తారు, అలాగే సంక్షేమాన్ని కొనసాగిస్తారు. మా నాయకుడు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలని, వాటిని కూడా అన్ని అమలు పరుస్తాం. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఫ్రీగా ఉచితంగా ఇవ్వటం, అలాగే ప్రతి మహిళకి ప్రత్యేక మహిళా నిధి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బస్సు ప్రయాణం జిల్లాలో ఉచితం మహిళలకి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలతో సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మేనిఫెస్టోనే ఉమ్మడి పార్టీగా మేము ముందుకు తీసుకెళ్తాం. ఉమ్మడి అభ్యర్థులందరూ తప్పకుండా అంజిబాబు గారి విజయం తథ్యం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారి ఆదేశానుసారం మనం అంతా కూడా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మన కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలని, వారికి అఖండమైన విజయాన్ని చేకూర్చాలని ప్రార్థిస్తూ తప్పకుండా వారి విజయాన్ని కృషి చేస్తారని అందరినీ ప్రార్థిస్తున్నాం. అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వాలని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం.